ఎక్కువగా మాట్లాడితే ఏమో ఎప్పుడు చూసినా లొడలొడ వాగుతూ ఉంటారు. వీళ్ళకేం పని పాట లేదా అని అంటారు. మాట్లాడకుండా ఉంటేనేమో రెండు మాటలు మాట్లాడితే నోటి పళ్ళు ముత్యాలేమన్నా రాలిపోతాయా అని జెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏది చేసినా తప్పే అన్నప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి? అందుకనే ఇట్లాగా విమర్శించేవాళ్ళు ఎక్కడైనా ఉంటారనమాట. అదే లోకం అంటే. లోక జ్ఞానం అంటే అదే. చుట్టుపక్కల ఎటువంటి వ్యక్తులుంటారో వాళ్ళకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ లైఫ్‌లో విజయవంతంగా ముందుకెళ్లడమే లోక జ్ఞానం అంటే. మన పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తూ ఉంటారనమాట. ఆల్రెడీ అనుభవంతో ఉంటారు కాబట్టి. ఈ విషయాలన్నిటిని తెలుసుకొని చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళు ఉండటం సహజం అని అనుకుని వెళ్ళిపోవాలి. దేనిని కూడా సీరియస్‌గా తీసుకొని బుర్రలోకి ఎక్కించుకున్నాం అనుకోండి, మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి సమయం చేజారిపోతే దాన్ని మనకి భగవంతుడు కూడా తీసుకొచ్చి ఇవ్వలేడు కాబట్టి, భగవంతుడు మనకి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే చుట్టుపక్కల ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ పట్టించుకోకుండా మనం చేసే పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే. మనం ఎప్పుడైతే కష్టపడి మంచిగా లక్ష్య సాధన కోసం చేస్తూ ఉంటామో దానికి రావాల్సిన ప్రతిఫలం కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఈ సొల్లు కబుర్లు చెప్పటం, చుట్టుపక్కల వాళ్ళతో కూర్చుని ఇవన్నీ మానేసినప్పుడు మనం మంచిగా ఉంటామన్నమాట. ఏ రోజైతే మన గురించి పొగుడుతూ ఎదుటివాడి గురించి తిడుతూ మన దగ్గర ఎవరైనా చెప్పారనుకోండి, అదే వ్యక్తి మనం లేనప్పుడు మనల్ని తిడుతూ అవతల వాళ్ళ ముందు వాళ్ళని పోగొడుతూ చేయటానికి ఒక క్షణం పట్టదని ఆలోచించాలి. అటువంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ అనవసరమైన టాపిక్‌లు మాట్లాడుకుంటూ, సమయాన్ని వృధా చేసుకుంటూ, విలువైన సమయాన్ని చేజార్చుకుంటే అది తిరిగి రాదు గాబట్టి, ముఖ్యమైన మాటలను మాత్రమే పట్టించుకోవాలి. ప్రతి మాటని, ప్రతి వాళ్ళని, ప్రతి వారికి సమాధానం చెప్పాలని అనుకుంటే, మనం ఏది కూడా అనుకున్నది చేయలేమనమాట.